సో ఎలాంటి ఎమోషనల్ మూమెంట్స్ ఉంటాయండి మ్యామ్? అండ్ మీకు గుర్తుండిపోయే లాంటి ఏదైనా మూమెంట్ ఉందా? యా, సో యాక్చువల్లీ అన్ని హ్యాపీ స్మూత్గానే ఉండదండి జర్నీ. లైక్ నేను ఎక్స్ప్రెస్ చేసినట్టు ఆల్ జర్నీస్ ఆర్ నాట్ హ్యాపీ. కొన్ని దే ఎండ్ విత్ బ్యాడ్ న్యూస్ ఆల్సో. బట్ ఒక్క సచ్ కేస్ నాకు గుర్తుండిపోయే కేస్ అంటే సమ్ XYZ, ఐ డోంట్ వాంట్ టు నేమ్ ద పేషెంట్. సో తనకి గర్భసంచి చాలా చిన్నదిగా ఉండింది అండ్ షీ హ్యాడ్ నో ఎగ్స్ ఇన్ ద ఓవరీస్. సో ఎక్కడ డాక్టర్స్కి వెళ్ళినా కూడా మీ గర్భసంచి చిన్నదిగా ఉంది అండ్ ఎగ్స్ కూడా సరిపోయేటట్టుగా లేదండి, ఐ డోంట్ థింక్ యూ విల్ బీ ఎ మదర్ ఇన్ దిస్ లైఫ్ టైం అన్నట్టు ఆల్ డాక్టర్స్ చెప్పేశారు. సో మీరు ఈ లైఫ్లో మీరు తల్లి అవ్వలేరు. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ దేర్ ఇన్ హర్ మైండ్. సో ఈ స్టేట్మెంట్తోనే తను వచ్చింది మా దగ్గరికి. సో 49 గురించి విన్నామండి, చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయి అని చెప్తున్నారు. సో ఇలా చెప్పేశారు. ఐ లాస్ట్ హోప్. ఒక 3-4 years తను ఎక్కడ ట్రీట్మెంట్ తీసుకోకుండా అలానే ఇంట్లో కూర్చున్నారు. షీ ఆల్సో సూయిసైడ్ అటెంప్ట్స్ కూడా చేసినట్టు నాకు చెప్పింది తను. బట్ షీ కేమ్ టు అస్ అండ్ లక్కీలీ ఐ వాజ్ ఏబుల్ టు డయాగ్నోస్ అసలు ప్రాబ్లం ఏంటి, ఎందుకు గర్భసంచి చిన్నదిగా ఉంది, హార్మోన్స్లో ఎక్కడైనా ప్రాబ్లం ఉందా, మనం ఇంప్రూవ్ చేయగలుగుతామా అని ట్రై చేసి ఒక 6-7 months ఆఫ్ ట్రీట్మెంట్ తర్వాత వండర్ ఏంటంటే మనం ఇచ్చిన ట్రీట్మెంట్కి చాలా బాగా రెస్పాండ్ అయింది పేషెంట్. సో యూట్రస్ సైజ్ చిన్నది కాకుండా నార్మల్ ఫీమేల్స్లో ఎలా సైజ్ ఉండాలో అంత సైజ్కి వచ్చేసింది. అండ్ వీ యూజ్డ్ డోనర్ ఎగ్స్, తనకి ఎగ్స్ లేవు కాబట్టి డోనర్ ఎగ్స్ యూజ్ చేసాము. అండ్ బ్యూటిఫుల్ యూట్రస్, మంచిగా ఎండోమెట్రియం లైనింగ్ కూడా ప్రిపేర్ అయ్యింది. అండ్ దెన్ డోనర్ ఎగ్స్తో పాటు మనము వాళ్ళ హస్బెండ్ స్పర్మ్ యూజ్ చేసి తయారు చేసిన ఎంబ్రియోని బై గాడ్స్ గ్రేస్ మంచిగా మనం ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అండ్ వైలా షీ హ్యాడ్ ట్విన్స్. సో నౌ షీఈస్ వెరీ హ్యాపీ. అండ్ నన్ను వచ్చి గట్టిగా పట్టేసుకుంది. ఇంకా షీ హగ్ మీ సో టైట్లీ దట్ ఐ కుడెంట్ బ్రీత్. సో నాకు ఏడుపు వచ్చేసింది. సో ఇలా పేషెంట్స్ కొంతమంది కనెక్ట్ అయిపోతారు, గుర్తుండిపోతారు. తల్లి కాలేవు అన్న వాళ్ళని మీరు చేయగలిగారు అన్న మాట చెప్పిన తర్వాత I felt so thankful. Now also my voice is shaking when I talk about her because I am so emotionally connected to her. సో ఇలా చాలా మంది ఉన్నారండి. నాట్ జస్ట్ నేను బోస్ట్ చేసుకోవట్లేదు ఇలా 49 గురించో లేదా నా గురించో. సొల్యూషన్స్ ఉన్నాయి, మీరు వెతికితే ఖచ్చితంగా వీ విల్ ట్రై అవర్ బెస్ట్ టు గివ్ యూ ద బెస్ట్ సొల్యూషన్ అండి. సో ఏ రకంగానూ నిరాశ పడొద్దు. పిల్లలు లేని కపుల్స్ ఉంటే ప్లీజ్ కమ్ టు అస్, వీల్ ట్రై అవర్ లెవెల్ బెస్ట్ టు మేక్ యూ ప్రెగ్నెంట్. సో మ్యామ్ మీరు చెప్పారు వేరే హాస్పిటల్స్కి చాలా తిరిగారు బట్ ఎక్కడ పాజిటివ్ రావట్లేదు. బట్ మన 49కి వచ్చాక ఒక 6 months జర్నీలోనే వాళ్ళు అన్ని ఇయర్స్ స్ట్రగుల్ అయిన దానికి మనం పాజిటివ్ ఇచ్చాం. సో ఆ డిఫరెన్స్ ఏమై ఉండొచ్చు మ్యామ్? మన స్పెషల్ కేర్ కానీ ఏంటి ఆ డిఫరెన్స్? సో బేసికల్లీ తను ఒక రిమోట్ ఏరియా నుంచి వచ్చిందనమాట. సో అక్కడ ఉండే ఫెసిలిటీస్, మనకున్న అడ్వాన్స్ ఫెసిలిటీస్ అక్కడ లేవు. సో బేసికలీ షీ డెంట్ ఫైండ్ ద రైట్ ప్లేస్. సో రైట్ డాక్టర్ని కానీ రైట్ ప్లేస్ కానీ దొరకలేదు తనకంతే. మనము కరెక్ట్గా అడ్వైస్ ఇవ్వగలిగాం కాబట్టి షీ బికేమ్ ప్రెగ్నెంట్. సో తన ఊర్లో ఉండే వాళ్ళు ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ యూజ్ చేయరు కాబట్టి కాకపోవచ్చేమో అన్నట్టుగా చెప్పేశారనమాట. బట్ చాలామంది తన వెల్ విషర్స్ అడ్వైస్ చేసి హైదరాబాద్కి వెళ్ళండి, ఇలా 49కి ఒకసారి వెళ్ళి చూడండి అన్నప్పుడు షీ కేమ్ టు అస్. అండ్ ఇమీడియట్లీ మాకు ప్రాబ్లం ఏంటనేది అర్థమైంది, ఎందుకు అలా చెప్పారు. బికాస్ చిన్నది గర్భసంచి ఉంది కాబట్టి ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా అబార్ట్ అయిపోతుంది అన్న ఉద్దేశంతో మీరు ప్రెగ్నెంట్ కాలేరు అనుకున్నారు. బట్ మనం ఏం చేసాం, గర్భసంచి చిన్నది ఉన్నప్పుడు పెట్టలేదు, గర్భసంచిని ఫస్ట్ నార్మల్ సైజ్గా చేసి తను నార్మల్ అయ్యాక అప్పుడు మనం ఎంబ్రియోని ట్రాన్స్ఫర్ చేసాం. సో ఇక్కడ మన నాలెడ్జ్, మన స్కిల్ ఇవన్నీ మనం ఎలా ఇంప్రూవ్ చేసాం, ఏ హార్మోన్ ఇస్తే తన గర్భసంచి పెరిగింది, ఇవన్నిటి వల్ల వీ కుడ్ సక్సీడ్ ఇన్ హర్ కేస్. సో ఇలాంటి అడ్వాన్స్మెంట్స్ మన 49లో ఎలాంటి అడ్వాన్స్మెంట్స్ ఉన్నాయి మ్యామ్? సో కంపేర్ టు అదర్ హాస్పిటల్స్ కానీ. యా, సో బేసికలీ టు స్టార్ట్ విత్ వీ డూ IVF ICSI. ICSI అందరూ చేస్తారండి. ICSI ఇస్ ద బెస్ట్ ప్రొసీజర్ అవైలబుల్ ఫర్ ఇన్ఫర్టైల్ కపుల్స్. సో IVF అని ఉంటుందండి. నెక్స్ట్ స్టెప్ ఇస్ ICSI. ఇప్పుడు ICSI కూడా అడ్వాన్స్ అయ్యి మన దగ్గర PICSI, IMSI అండ్ ఇలాంటి చాలా ప్రొసీజర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే స్పర్మ్ సెలెక్షన్ టెక్నిక్స్ అనమాట. సో మనము ఒక అండము అండ్ ఒక స్పర్మ్ రెండు కలిస్తేనే ఒక బ్యూటిఫుల్ బేబీ వస్తుంది. సో అందులో ఎగ్ బాగుండాలి, స్పర్మ్ కూడా బాగుండాలి. సో మనం ర్యాండమ్గా ఏదో ఒక స్పర్మ్ పికప్ చేసి ఎగ్లో వేసే కంటే బెస్ట్ స్పర్మ్ని మనం ఎలా సెలెక్ట్ చేసుకోగలుగుతాము అన్న టెక్నిక్స్ అనమాట. ఈ మైక్రోఫ్లూయిడిక్స్ కానీ మ్యాక్స్ కానీ ఇవన్నీ కూడా మనం ఇంటర్నేషనల్ లెవెల్లో ఎక్కడ ఏది ఇంట్రొడ్యూస్ అయినా ఫస్ట్ మన 49 మనం తీసుకొస్తాం దాన్ని. సో వీఆర్ ప్రౌడ్ దట్ మా మేనేజ్మెంట్ కూడా మాకు కోఆపరేట్ చేసి ఏ అడ్వాన్స్ టెక్నిక్ ఉన్నా కూడా మాకు అవైలబుల్గా చేస్తుంది. సో దట్ వీ కుడ్ ప్రొవైడ్ స్టేట్ ఆఫ్ ఆర్ట్ రిజల్ట్స్ మనం ఇవ్వగలుగుతాము.
సో ఇలా మ్యాక్స్ అని మైక్రోఫ్లూయిడిక్స్ అని. అండ్ దెన్ రీసెంట్గా మధ్యలో ఒక ఫిల్మ్ వచ్చిందనమాట, ఐ డోంట్ వాంట్ టు నేమ్ ద ఫిలిం, బట్ ఆ మూవీ చూసిన తర్వాత చాలా మంది మా స్పర్మే వేశారా, మా స్పర్మ్ మిస్ మ్యాచ్ అయిందా, వేరే స్పర్మ్ మాకేసారా, అలా అని చాలా మంది డౌట్స్ వచ్చారు. ఆ మూవీ రిలీజ్ అయిన తర్వాత వీ హ్యాడ్ అ సర్జ్ ఇన్ ద క్వశ్చన్స్. చాలా మంది దే కేమ్, వీఆర్ డౌట్ఫుల్ అండి, మా స్పర్మ్ వేస్తారో లేదో, మాదే యూజ్ చేస్తారో అని. సో టు అవాయిడ్ దిస్ మిస్ మ్యాచ్ వీ హ్యాడ్ ఆర్ఐ విట్నెస్ సిస్టమ్. సో అది వెంటనే ఇంప్లిమెంట్ చేశాము. ఈ ఆర్ఐ విట్నెస్ సిస్టమ్ ఏం చేస్తుందంటే, కపుల్ మీరు ఎప్పుడైతే మన సెంటర్కి ఎంటర్ అవుతారో వాళ్ళకు ఒక బార్ కోడ్ లాగా ఇచ్చేస్తామన్నమాట. సో ఒక బార్ కోడ్ వాళ్ళ గ్యామెట్స్తో కనెక్ట్ అయి ఉంటుంది. సో వెనెవర్ వాళ్ళు రాగానే వాళ్ళకి ఇచ్చిన కార్డ్ స్కాన్ చేస్తే వాళ్ళ గ్యామెట్ ఎక్కడుందో అన్నీ ఐడెంటిఫై అయిపోతాయి. సో అక్కడ మనం వేరే స్పర్మ్ పెట్టినా ఒక అలారం లాగా మోగుతుంది అనమాట. సో దిర్ ఇస్ నో పాసిబిలిటీ ఆఫ్ మిస్ మ్యాచ్ ఎట్ ఆల్. సో ఆర్ఐ విట్నెస్ సిస్టమ్ వల్ల మా పైన నమ్మకం ఇంకా పెరిగింది వాళ్ళకి. అండ్ ఇంకొకటి జిల్ట్రిక్స్ అలారం సిస్టమ్స్ అని. సో ఈ అలారం సిస్టమ్ ఏం చేస్తుందంటే, ఈ ఆర్ఐ విట్నెస్ ఈ మిగిలిన మానిటర్స్ అన్ని కరెక్ట్గా పనిచేస్తున్నాయా లేదా మానిటర్నే మానిటర్ చేయడానికి జిల్ట్రిక్స్ అలారం సిస్టమ్ కూడా మనం ఇంట్రడ్యూస్ చేసాం. సో ఇవన్నీ రైట్ నౌ దే ఆర్ ఇన్ ప్రాసెస్ ఇన్ 49. సో ఎలాంటి మిస్ మ్యాచ్కి మీరు భయపడాల్సిన అవసరం లేదు. యు ఆర్ ఇన్ వెరీ వెరీ సేఫ్ హ్యాండ్స్ అండ్ ట్రాన్స్పరెన్సీ ఈజ్ అవర్ మెయిన్ గోల్.